కావలిలో ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ మరోమారు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈసారి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం కావలి రియల్ ఎస్టేట్ అక్రమాలపై నియమించిన విజిలెన్స్ అధికారిపైనే దౌర్జన్యం, బెదిరింపులు, దుర్భాషలకు దిగాడు. అంతటితో ఆగక నేను ఎమ్మెల్యే మనిషిని, మాపైనే విచారిస్తావా అంటూ హల్చల్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కావలిలో సంచలనంగా మారింది. విజిలెన్స్ సిఐ నరసింహారావు ఫిర్యాదుతో కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చవల రామకృష్ణ, కనక కిరీటి అనే మరో వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి 2024 వరకు వేసిన లేఅవుట్లలో అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనితో నెల్లూరు విజిలెన్స్ సిఐ నరసింహారావు ఆధ్వర్యంలో నెల రోజులుగా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్ల వద్ద వివరాల కోసం సిఐ నరసింహారావు వచ్చారు. దీంతో వారికి ఒత్తాసుగా వచ్చిన కావలి ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ, మరో రియల్ ఎస్టేట్ మీడియేటర్ కనక కిరీటిలు సిఐపై దౌర్జన్యానికి దిగారు. చవల రామకృష్ణ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ గతంలో జర్నలిస్టులపైన దౌర్జన్యానికి దిగాడు. ఏరియా వైద్యశాలకు జర్నలిస్టులు రావాలంటే అనుమతి తీసుకోవాలని ఆంక్షలు పెట్టించి వివాదాల్లోకి ఎక్కాడు. మళ్లీ విచారణకు వచ్చిన విజిలెన్స్ అధికారులపైనే దౌర్జన్యానికి దిగాడు. సంబంధం లేదు. ఎవరు ఎన్ని ఎకరాలు ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.